హరిహరులు ఏకశిలలో కొలువైన క్షేత్రం గురించి తెలుసుకుందాం. హరిహరీశ్వర క్షేత్రం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం దావణగెరే జిల్లాలోని హరిహర్ అనే ప్రాంతంలో తుంగభద్రా నదీతీరంలో కొలువై ఉంది. పొడుగ్గా కాకుండా వెడల్పుగా చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయ గోపురం, ఇక్కడి శిల్పాలు హోయసల కాలం నాటి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. గుహాసురుణ్ణి సంహరించేందుకు శివుడు, శ్రీమన్నారాయణుడు అర్ధనారీశ్వరుల మాదిరి ఒకే రూపంలో అవతరించారు. ఆ తర్వాత శిలగా మారి స్వయంభూగా కొలువుతీరిన ఆలయమే ఈ హరిహరీశ్వర క్షేత్రం. గర్భగుడిలో విష్ణువు మరియు శివుడి కలయిక అయిన 6 అడుగుల హరిహర విగ్రహం ఉంది. ఈ ఆలయంలో భక్తులు ఒకే శిలలో కుడివైపు పరమేశ్వరుణ్ణి, ఎడంవైపు విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు. అందుకు సంకేతంగా దేవతామూర్తుల చేతుల్లో కుడివైపు త్రిశూలం, ఎడంవైపు శంఖం కనిపిస్తాయి. దక్షిణ కాశీగాను పిలిచే ఈ ఆలయంలో పార్వతీదేవికి విడిగా మందిరం ఉంటుంది. శైవ, వైష్ణవ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఏడాది పొడవునా విశేషమైన పూజలు ఇక్కడ జరుగుతాయి. హోయసల రాజవంశంలోని 2వ వీరనరసింహరాజు సైన్యాధిపతి మరియు మంత్రి అయిన పోలవదేవ 1224 CEలో ఈ హరిహరేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత 3వ నరసింహరాజు 1268 CEలో కొన్ని నిర్మాణాలను పునరుద్ధరించారు. విజయనగర కాలంలో ఈ ఆలయానికి పునరుద్ధరణలు జరిగాయి. ఈ ఆలయం హోయసల శైలి నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. దీన్ని సబ్బురాయిని ఉపయోగించి నిర్మించారు. హరిహరేశ్వర ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది. తూర్పున ప్రవేశద్వారం ఉంది. ఆలయ సముదాయం యొక్క ఉత్తరం మరియు దక్షిణ వైపులా ప్రవేశద్వారాలున్నాయి. ఆలయం లోపల 2 దీపస్తంభాలుంటాయి. గర్భగుడి వైపు ఎదురుగా కూర్చున్న భంగిమలో గరుడ మరియు నంది విగ్రహాలున్నాయి. హరిహరేశ్వర ఆలయంలో గర్భగుడి, అంతరాలం మరియు నవరంగా 3 ప్రవేశ ద్వారాలు మరియు ముఖమంటపంతో కొలువై ఉంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం గుహాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ఉండేవాడు. బ్రహ్మ అనుగ్రహంతో తనకు శివుడు లేదా విష్ణుమూర్తి వల్ల మరణం సంభవించకుండా వరం పొంది ఆ తరువాత దేవతల్ని, సామాన్యులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. అది తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. దాంతో విష్ణుమూర్తి, పరమేశ్వరుడు ఏకమై ఒకే రూపంలో హరిహరులుగా అవతరించి ఆ అసురుణ్ణి సంహరించి తరువాత ఈ ప్రాంతంలోనే కొలువు తీరారు అనేది కథనం. ఈ ఆలయంలో దేవత యొక్క ముద్రలు పొందిన కర్ణికను జపించే ఆచారం హరిహరేశ్వర ఆలయంలో 200 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్నారు. నాగపంచమి పండుగ సందర్భంగా కర్ణికను జరిపిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం రథోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ అద్భుతమైన ఆలయం హుబ్లీ విమానాశ్రయం నుంచి 135 కిలోమీటర్ల దూరంలో, చిత్రదుర్గ రైల్వే స్టేషన్ నుంచి 76 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హరిహరులు ఏకశిలలో కొలువు తీరిన ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.